వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏదైతే ఉండనో ఈరోజు వారితో చర్చించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వారు ఒక కమిట్మెంట్తో ఒక పకడ్బందీగా నేను నేర్చుకోవాలి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఆ జోష్ ఏదైతే ఆ విద్యార్థుల్లో చూసినానో నాకు అనిపించింది. మన మందమరి నుంచి ఫస్ట్ బ్యాచ్ జర్మనీకి వెళ్ళినప్పుడు ఒక మోటివేషన్ ఉంటుంది ఇతర ప్రాంత ప్రజలకు కూడా, మాకు కూడా నేర్చుకోవాలని చెప్పి నేను ఈరోజే మా సీనియర్ కొలీగ్కి చెప్పినాను, మీరు 50 మంది గ్రూప్ ప్రిపేర్ చేస్తే నేను ఒక జర్మన్ ట్రైనర్ నా ఖర్చుతో పంపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. సో అందరికీ కూడా ఇదే కోరుతున్నాను. తెలంగాణ వ్యాప్తంగా టామ్కామ్లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. మీరందరూ కూడా ఈ లోకల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే టామ్కామ్ మీకు సహకరిస్తుంది. మీరు నేర్చుకోండి. మనకి ఈ ఉద్యోగ అవకాశాలు మనం తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ టాప్లో ఉండాలని చెప్పి నేను, లేకుంటే హరీష్ రావుకి తెలియదు. అసలు హరీష్ రావు ఏం చూడాలంటే, అరే ఈ రాష్ట్రానికి 60,000 కోట్లు అప్పుంటే 8 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టినాము, ఏమైంది? దాని ఫలితాలు ఏమున్నాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఏం చేసినాము? ఇచ్చినామా లేదా? దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేసిండ్రా? లేదు. దళిత వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వలేదు. సో వీళ్ళు మాటిచ్చి మేము ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉంది. అన్ని చోట్ల కూడా ఇల్లులు కట్టుకుంటున్నారు, ప్రజలు సంతోషిస్తున్నారు. మీరు 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలకు అందరినీ కూడా అన్యాయం చేసిన సంగతి మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మీరు కమిషన్ల కోసము ఏం చేసినారు, కమిషన్ల కోసము అభివృద్ధి కార్యక్రమాలన్నీ బంద్ చేసినారు. కానీ మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సన్న బియ్యం ఇవ్వడం అనే కానీ, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం అని కానీ, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అని కానీ, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, తర్వాత 10 లక్షల రూపాయలు. మీరు కోవిడ్ టైంలో మీరు ఒక హెల్త్ స్కీమ్ లేకుండే ప్రజలందరూ కూడా పుస్తకాలు తాకట్టు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇస్తుంది. ఇంకా 900 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆత్మవిశ్వాసం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళందరూ ఆదేశాలు ఉన్నాయి. అందరు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి ఈ సర్ ఏదైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిందో దీంట్లో అందరూ కూడా పాల్గొని బూత్ వైజ్ నిజంగా ఎవరున్నారు, ఎవరు ఓటర్స్ ఇప్పుడు లేరు, ఎవరు షిఫ్ట్ అయినారు, ఎవరు పెండింగ్ చేసుకున్నారు, ఎవరు న్యూ ఓటర్స్, అన్నీ కూడా 2002 ఏదైతే ఎలక్ట్రల్ రోల్స్లో పేర్లు ఉన్నాయో దాంతో కనెక్ట్ చేస్తూ ఈ కొత్త ఎలక్ట్రల్ రోల్స్ ప్రిపేర్ చేసే అవసరం ఉంది. సో ఈరోజు మందమరి, ఆర్కేపీ, భీమారం ఈ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ రేపు చెన్నూరు, జైపూర్ అన్ని చోట్ల కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ పెట్టుకొని వీళ్ళకి ఒక అవగాహన వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ చాట్లో నేను చూస్తున్నాను, చాలా మటుకు వాళ్ళు కవర్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఈరోజు రివ్యూ చేసి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్ళే అవసరం. దానికన్నా ముందు మన ఈ మందమరిలో ఏదైతే జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించామో అక్కడ వెళ్ళి ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేట్ చేసి ఎట్లా నడుస్తుందని చూస్తే చాలా అద్భుతంగా రావు గారు ఏదైతే భరోసా యాత్ర అంటుందో ఆయన మొదలు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. టీఆర్ఎస్ టైంలో ఏమైంది సింగరేణి సంస్థకు? సింగరేణి సంస్థలో 1,00,000 ఉద్యోగాలు ఉంటే టీఆర్ఎస్ టైంలో 10 సంవత్సరాలలో 38,000 ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఇంతమందిని అన్యాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ కూడా అప్పుడు ఆ రోజులలో ఏదైతే సింగరేణి సంస్థలో దోపిడీ అయిందో వారు 3 సంవత్సరాల్లోనే వారు మొత్తం ప్రాఫిట్ కేవలం 5,000 కోట్లు ఉండే
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే 11,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చి మన కార్మికులందరికీ కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. కార్మికులకు కొత్త గనులు రావాలంటే టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు ఆ రోజులలో. మీ హయాంలో ఎందుకు కొత్త గనులు రాలేదు? అసలు వాళ్ళకి హక్కు లేదు ఇక్కడికి వచ్చి సింగరేణి పైన చేసేది. వాళ్ళు నాశనం చేసింది సింగరేణి సంస్థను టీఆర్ఎస్ హయాంలోనే. కేసీఆర్ గారు అప్పుడు ఆ రోజులలో వచ్చి మన మంచిర్యాలలో నస్పూర్లో మాట ఇచ్చినాడు, నేను అందరికీ సింగరేణి కార్మికులకు సొంతింటి కల మీకు ఇల్లు కట్టుకోనికి ఇస్తాను, ఎయిర్ కండిషనర్స్ ఇస్తాను, మారు పేర్లు మార్చేస్తానని చెప్పి ఇవన్నీ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. ఈ రోజు ఆయన వాళ్ళు ఎందుకు వస్తున్నారు ధర్నాకి వాళ్ళే ఆలోచించుకోవాలి. వారికి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తే లేని ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు.